ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి ఈరోజు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి మొదలు ఒక స్త్రీ కారణంగా జరిగేది ఇదే. మీ జీవితం నక్క తోక తొక్కినట్లు మారిపోతుంది. అసలు కన్యా రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? ఈరోజు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి మొదలుకొని మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి? మీ విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన పరిణామాలు వీరు చూడబోతున్నారు? వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి అనుకున్న సమయంలో లక్ష్యాలు చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి. దుర్గాదేవి సందర్శనతో మనోబలం పెరగడంతో పాటుగా శుభప్రదమైన మార్పులు కూడా కలుగుతాయి. ఉద్యోగ ఫలితాలు అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. పదవీ లాభం సూచితం. అధికారులు సహకరిస్తారు. స్థిరత్వం కూడా మీకు ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. ధనాన్ని సద్వినియోగం చేసుకోండి. వ్యాపారంలో చైతన్యంగా ఉండండి. ఆరోగ్యం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈశ్వర ధ్యానంతో చాలా ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం మీరు కోరుకున్నవన్నీ కూడా జరుగుతాయి. మీకు జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి ఉన్నతమైనటువంటి మార్పులు కూడా మీ జీవితంలో ఈ సమయంలో మీరు చూడబోతున్నారని చెప్పడంలో కూడా సందేహం లేదు. కన్యా రాశి వారికి ఈ సమయం ఆర్థిక పరంగా అనుకూలత అనేది కనిపిస్తుంది. స్థిరత్వం కూడా అధికంగా ఉంటుంది. ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో పెను మార్పులు అయితే మీకు ఈ సమయాన జరగబోతూ ఉన్నాయి. వ్యాపారంలో కూడా చక్కటి లాభాలు కూడా కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు ముఖ్యంగా జూలై తర్వాత 3 నెలల పాటుగా ఎవరితోనూ కూడా ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు అనేవి పెట్టుకోకూడదు. మీకు నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక మీరు ఈ సమయంలో ఆర్థికపరమైన లావాదేవీలకి కొంచెం జాగ్రత్త పడాలి. వృత్తి, ఉద్యోగాలలో ఉన్నటువంటి వారికి పదోన్నతులు, కొత్త అవకాశాలు కూడా ఉంటాయి. వ్యాపారంలో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరం మంచి ప్రారంభంగా ఉంటుంది. మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి మీరు చక్కగా ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా మెరుగుపడతాయి. కొన్ని కుటుంబ సమస్యలకు కూడా పరిష్కారం కనిపిస్తుంది. ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తారు. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది. శని 6వ స్థానం నుండే సమయంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయాన మీరు కోరుకున్నవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. అంతేకాదు వీరికి ఈ సంవత్సరం అన్నీ కూడా అధికంగా శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయండి. ఈ ఏడాది ఈ రాశి వారికి ముఖ్యంగా మార్పు తెచ్చి శుభ ఫలితాలు ఇచ్చే సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. మీకు ఈ సంవత్సరం అయితే బాగా గుర్తుండిపోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. కన్యా రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం ప్రాప్తిస్తుంది. ఆదాయము పెరుగుతుంది. శుభ కార్యక్రమాలు కూడా జరిగే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉంది. అంతేకాదండి ఈ రాశి వారికి ఇప్పటివరకు కూడా ఏవైతే అప్పుల బాధలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలు కూడా లాభిస్తాయి. విద్యార్థులకు చాలా చక్కటి అనుకూలమైన సంవత్సరము. శుభ ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సంవత్సరంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. వ్యాపారంలో మీ యొక్క ఆలోచనలకు అనుగుణమైన ఫలితాలు కనపడతాయి. విదేశీ ప్రయాణాలు వంటివి లాభిస్తాయి. రైతాంగం వంటి వాటికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. సినీ మీడియా రంగాల వారికి ఏడాది కలిసి వస్తుంది. వ్యయస్థానంలో రాహు ప్రభావం చేత ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన.
కన్యా రాశి వారి శత్రువులపైన ఘన విజయాన్ని పొందుతారు. కొంతకాలము మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి శత్రువులు మీ యొక్క ఉన్నతికి కొనియాడతారు. ఈ ఏడాది కన్యా రాశి వారికి మార్పు తెచ్చి శుభ ఫలితాలు అందించే సంవత్సరము. స్త్రీలకు కుటుంబ సౌఖ్యము, ఆనందము కలుగుతుంది. ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు కలిగేటటువంటిగా ఉంటాయి. మీరు చేయాల్సిన పరిహారాలు. మరిన్ని శుభ ఫలితాల కొరకు ఈ ఏడాది గురుదక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించండి, ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి, అలాగే కనకదార స్తోత్రాన్ని పఠించడం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, దర్శనాలు వంటివి కూడా మీకు శుభ ఫలితాలు ఇచ్చేవిగా కూడా ఉంటాయి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. మీరు గత కొంతకాలముగా ఏ సమస్యలతో కష్టాలు పడుతూ ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా ఈ సమయాన్ని మీకు పూర్తి విముక్తి అయితే కనిపిస్తుంది. మీరు కోరుకున్న జీవితం కోరుకున్నట్లుగా మీకు వచ్చి చేరుతుంది. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని కాదని చీకొట్టి వెళ్ళిపోయిన వారే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. మీరంతటి వారు లేరని మిమ్మల్ని పొగిడే అవకాశాలు కూడా ఉన్నాయండి. కనుక ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలత అనేది తెచ్చేదిగా ఉంటుంది. కన్యా రాశి వారు అనగా ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కన్యా రాశి వారు పొడవైన ముక్కును కలిగి ఉంటారు, విశాలమైన నుదురు కలిగి ఉంటారు, వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. వీరు దేనిని కూడా అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా వీరు దాచుకుంటారు. వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి మాత్రం అది అసలు తెలియదు. ప్రతి విషయాన్ని కూడా మనసులోనే వీరు అంచనా వేసేస్తూ ఉంటారు. కన్యా రాశి వారు మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి సారిస్తారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేర్చున్నటువంటి చిహ్నము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.